నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మొబైల్ న్యూమరాలజీ గురించి మీకు నేను రెగ్యులర్ చెప్తూనే ఉన్నా. ఒక 2 సంవత్సరాలతో మీకు మొబైల్ న్యూమరాలజీ గురించి నేను చెప్తూనే ఉన్నా అండి. మొబైల్ నెంబర్ మనకు బాగా వర్క్ చేస్తుంది. నేను చెప్తున్న గురించి కాదు, మీరు చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ని. ఏ నెంబర్ డబ్బులు ఇస్తాయి, ఏ నెంబర్ మీకు టెన్షన్ ఇస్తుంది, ఏ నెంబర్ మీకు హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తుంది, ఇవన్నీ మొబైల్ న్యూమరాలజీలో నేను చెప్పాను. ఆగండి, ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా స్కిప్ చేయబాకండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ చెప్పేది మీ గురించి. ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకొని మీరు బాగుపడవచ్చు, మనమందరూ బాగుపడవచ్చు. పైసలు రావాలన్నా, డబ్బులు మన ఇంట్లో ఆగాలన్నా, మనం కోటేశ్వరు కావాలన్నా దాని మాత్రం ఇప్పుడు ఉంది మొబైల్ నెంబర్ మీదనే ఆధారపడి ఉంది. మొబైల్ నెంబర్ మీతోని లింక్ అయిపోతుంది. మీ పేరు మీద లింక్ అయిపోయే నెంబర్ ప్రకారమే మనం చూసుకోవచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మీ పరిస్థితి బాగున్నదా లేదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను ఒకటో నంబర్ మీద చెప్పాను, మీ నా మొబైల్ నెంబర్ 10 డిజిట్ల ఒకటో నంబర్ అంటే 1 నెంబర్ ఉంటే దాని ప్రకారం ఏ నెంబర్ ఉంటే ఎలాంటి మీకు రిజల్ట్ ఇస్తాయని 1 to 9 వరకు నేను చెప్పాను. ఇలా నేను మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 2 నెంబర్ ఉంటే ఆ 2 నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటేనే బెటర్. ఎందుకంటే 1 to 9 నెంబర్ మీదనే టోటల్ మొబైల్ నెంబర్ ఆధారపడి ఉన్నాయి. ఈవెన్ జీరోతో కూడా. జీరో లాస్ట్ నెంబర్ ఇసి పెట్టేసి ఎన్ని జీరోలు వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ని జీరోలు అన్నా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఎక్కువ జీరోలు ఉంటేనే బెస్ట్. 5, 6 జీరోలు ఉన్న జీరోతో ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఇంకా మంచి నెంబర్ పక్కన అగర్ జీరోలు ఉంటే మాత్రం మిమ్మల్ని బాగా అభివృద్ధి చేస్తాయండి. ఇలా మనం 2 నెంబర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మొబైల్ నెంబర్ గురించి ఒకటి మాట మీరు గుర్తుంచుకుని ఏంటంటే, మొబైల్ నెంబర్ అనేది 1వ స్థానంలో ఈ నెంబర్ ఉన్నది, 2వ స్థానంలో ఈ నెంబర్ ఉన్నది, 3వ స్థానంలో ఈ నెంబర్ ఉన్నది, దానికి ఏ సంబంధం లేదండి. మొబైల్ నెంబర్ మీనింగ్ అంటే ఏ నెంబర్ పక్కన ఏ నెంబర్ ఉన్నది దాంతోనే మొబైల్ నెంబర్ అనేది వర్క్ చేస్తుంది, జోడిగా వర్క్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు 2 నెంబర్ ఉన్నది, 2 నెంబర్ ముందు ఒక నెంబర్ రాసున్నానికి 12 రూపంలో మీకు కనబడ్డది అనుకోండి. ఫస్ట్ 1 తర్వాత 2 కనబడితే అది 12వ నెంబర్కి దాస్తే అది మీకు డబ్బులు బాగా ఇస్తుంది. కానీ ఇలా మనం 2 నెంబర్ పక్కన వెనక నెంబర్ ఒక 2 పక్కన 1 రాసి ఉన్నది అనుకోండి, అది 21 నెంబర్ అవుతుంది. 21 నెంబర్ మీ మొబైల్ నెంబర్లో వస్తే మాత్రం దాన్ని మనకు వృధాగా ఖర్చు ఎక్కువ చేస్తామని చెప్తాం. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడన్నా 2 పక్కన 1 ఉన్నదని 21 నెంబర్ ఉన్నదనుకోండి, అది మనము వృధాగా ఖర్చు చేసే నెంబర్ అని చెప్తామండి. నెక్స్ట్ 22 నెంబర్ అనేది చాలా మంచి నెంబరే. ఎందుకంటే బాగా జాలి ఎమోషనల్ ఉన్న వ్యక్తి 22 నెంబర్. 2 పక్కన 2 ఉన్నది అనుకోండి, అది చాలా జాలీగా బాగా ఎమోషనల్ అయిన వ్యక్తి దగ్గరనే 2 పక్కన 2 ఉంటుంది. ఇది మొబైల్ నెంబర్లో 2 పక్కన 3 ఉన్నది అనుకోండి. 2 పక్కన 3 ఉన్నదంటే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అంటే 2 పక్కన 3 ఉంటే మాత్రం మీతో ఎవరు గెలవలేరు. మీ శత్రువులందరూ మీతో ఓడిపోతారు. మిమ్మల్ని చూసుకుంటారు కానీ మిమ్మల్ని ఏమి చేయలేదు. ఇట్లా అంటారు కదా, ఇంటిగా కూడా పీకలేరు. 23 నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉంటే ఈ మొబైల్ నెంబర్లో అంత బెస్ట్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ నెంబర్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగా మీకు ఉపయోగపడుతుంది. పిల్లలు పుట్టినాక దాన్ని యూజ్ చేసుకుంటే 23 నెంబర్ మీ మొబైల్లో ఉంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరన్నా మీ శత్రువు ఉన్నా కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. 23 నెంబర్ 2 పక్కన 3 ఉంటాయి. ఇక మనం 2 పక్కన 4 నెంబర్ని చూసామనుకోండి, అంటే ఇక్కడ 2 రాసి ఉన్నాయి, దాని పక్కన 4 ఉన్నది అంటే దాన్ని డిప్రెషన్ నెంబర్ అంటాం. డిప్రెషన్, ఒక వ్యక్తి డిప్రెషన్లో పోవచ్చు. ప్రతిదానికి నెగిటివ్ థాట్. అంటే ఎట్లుంటుందంటే, ఇది చేస్తామా, ఇవిడి కరెక్టా కాదా, ఇది పని చేస్తే అవుతుందా కాదా, వీడికి ఇట్లా ఎందుకు అంటాడు, వాడికి అట్లా ఎందుకు అంటాడు, వాడికి ఇట్లా ఎందుకు అంటాడు అని 24 నెంబర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇట్లాంటి నెగిటివ్ థాట్ గురించి. యాక్చువల్లీ అప్పుడప్పుడు కొంత వ్యక్తి దగ్గర క్రిమినల్ మైండ్ కూడా అంటాం కదా, చాలా డేంజర్ వ్యక్తి ఉంటారు కదా. ఆ 2 పక్కన 4 ఉన్నది అనుకోండి, దాన్ని క్రిమినల్ మైండెడ్ వ్యక్తి కూడా మనం అంటాం. ఇదే మీ మొబైల్ నెంబర్లో 2 పక్కన 5 ఉన్నది అనుకోండి, అంటే ఇట్లా 2 రాసి దాని పక్కన 5 ఉంటే 25 నెంబర్ అవుతుంది. ఈ మొబైల్ నెంబర్లో 25 నెంబర్ ఉన్నది అనుకోండి, దాన్ని ఒక్క ఎస్ట్రాలజర్ న్యూమరాలజర్ గురించి, ఒక హీలింగ్ చేసే వ్యక్తి గురించి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే 25 నెంబర్ అనేది ఒక మ్యాజికల్ పవర్ అండి. 2 పక్కన 5 ఉన్నదంటే దాన్ని మ్యాజికల్ పవర్ అంటారు. 25 నెంబర్ చాలా మంచిదండి. ఇప్పుడు
2 పక్కన 6 ఉన్నదనుకో, 2 పక్కన 6 రాసుంటే చదువుకున్న పిల్లల దగ్గర ఉంటే ఇది చాలా నెగెటివ్ అండి. యాక్చువల్లీ 26 నంబర్ కూడా నెగెటివ్ నంబరే. దానికి కారణం అంటే చదువుకున్న పిల్లల దగ్గర ఉంటే మాత్రం వాళ్ళ చదువు అన్నది, వాళ్ళ స్టడీ అనేది మధ్యలో కూడా ఆగిపోవచ్చు. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తి బాగా మనీ మైండెడ్ కూడా కావచ్చు. కొంతమంది పిల్లల దగ్గర ఉంటే వాళ్ళు వేరే కులంలో పెళ్లి చేసుకుంటారంటారు కూడా కదా. ఈ 26 నంబర్ కూడా అదే లవ్ మ్యారేజ్ గురించి కూడా ఈ 26 నంబర్ అనేది కొద్దిగా నెగెటివ్. బిఫోర్ అంటే పెళ్లి కాక ముందు పిల్లల స్టడీ దగ్గర ఉంటే మాత్రం ఇది చాలా డేంజర్. పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నా కూడా 26 నంబర్ అనేది ఒక మంచి పని చేస్తుంది. ఓకే, ఒక పెద్ద వ్యక్తి యూజ్ చేసుకోండి, కానీ ఆ వ్యక్తి బాగా మనీ మైండెడ్ అయిపోతాడు. దానివల్ల 26 కూడా మనం నెగిటివ్ నెంబర్ మీద తీసుకుంటేనే బెస్ట్. 26ని మనం యూజ్ చేయకపోతేనే చాలా మంచిదండి. దాని తర్వాత 27 నంబర్ అండి. 27 నంబర్ అన్నది మన జాయింట్ పెయిన్, అంటే మన బాడీలో అసలు 27 నంబర్ని మనం ఎందుకంటారంటే జాయింట్ పెయిన్ అంటే 7 నంబర్ ఏంటంటే కేతు నంబర్ అయితే. కేతు పవర్ ఏంటిదంటే 7వ నంబర్ది ఏ నంబర్ పక్కన ఉంటామో దాని పవర్ అనేది డబల్ చేసేద్దాం. ఇప్పుడు 2 పక్కన ఉన్నది, 2 అంటే వాటర్, 7 అన్న కేతు అన్నది దీని పవర్ డబల్ చేయాలంటే బాడీలో వాటర్ బాగా పెరిగిపోతుంది. వాటర్ బాగా పెరిగిపోయిన వల్ల మీకు యూరిన్ సమస్య కూడా రావచ్చు. మీ బాడీలో యూరిన్ సమస్య రావచ్చు, మీకు జాయింట్ పెయిన్స్ బాగా కావచ్చు, మీ బాడీలో పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు పైసలు బాగా ఉన్నా కూడా పైసల్ని ఎంజాయ్ చేయలేకపోతారండి. 27 నంబర్ మీ ఫోన్ నెంబర్లో ఎక్కడైనా 27 నంబర్ ఉన్నదనుకోండి, పైసలు ఉన్నా కూడా పైసల్ని ఎంజాయ్ చేయలేరండి 27 నంబర్లో. 28 నంబర్ బాగా మనీ ఫ్లో నంబరే అండి. అంటే 28 నంబర్ ఉన్న దగ్గర మనం చెప్పచ్చు, 28 నంబర్ చూసి బాబు మీ దగ్గర పైసలు అయితే ఉన్నాయి కానీ సంతోషం ఉండదు. అంటే మనం అంటే సిలిం పడిపోయినాం అంటే హిందీలో జంగ్ లగా, సో ఐరన్ని సిలిం పడిపోతుంది అంటాం కదా. అంటే అన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ ఉండదు. ఏదో అంటారు, దానిలో నాకు పెద్ద తెలియదు, తెలుగులో సామెత ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా నోట్ల శని అంటాం కదా, దానికి ఐడియా లేదు మీకు. కానీ అది శని అన్నది ఆ వ్యక్తికి 28 నంబర్ అన్న వ్యక్తి 2 పక్కన 8 ఉన్న ఆ వ్యక్తికి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నది వస్తాయండి. 28 నంబర్ 29 నంబర్ అన్నాక మీ ఫోన్ నంబర్లో 2 పక్కన 9 నంబర్ ఉన్నది అనుకోండి, ఈ 29 నంబర్ అనేది మనీ ఫ్లో బాగా పెంచుతుందండి. మీకు పైసలు మీ దగ్గర ఉన్నాయని 29 నంబర్ చూసి ఏ వ్యక్తి దగ్గర కూడా ఫోన్ నంబర్లో 29 అంటే 2 పక్కన 9 ఉన్నది అనుకోండి, 29 నంబర్ ఉన్నది అనుకో మనం చెప్పచ్చు, బాబు మీ దగ్గర పైసలు 100% ఉన్నాయి. పైసలు 100% నా దగ్గర ఆగుతాయి, పైసలు ఉంటాయి. వాళ్ళు నిజం చెప్పాలన్నా అబద్ధాలు చెప్పాలన్నా మనీ కంపల్సరీ ఉంటాయండి. అదే అండి, మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే 2 పక్కన 1 ఉండకూడదు, 2 పక్కన 2 ఉండొచ్చు, 2 పక్కన 3 ఉండొచ్చు, 2 పక్కన 4 ఉండకూడదు, 2 పక్కన 5 ఉండొచ్చు, 2 పక్కన 6 ఉండకూడదు, 2 పక్కన 7 ఉండకూడదు, 2 పక్కన 8 ఉండకూడదు, 2 పక్కన 9 ఉండొచ్చు. అంటే 1, 2, 3 జోడులు బాగుంటాయండి. 3 కూడా కావు, 23 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 29 ఉండొచ్చు, 22 కూడా ఉండొచ్చు. ఇవన్నీ జోడీలు మొబైల్లో మీ దగ్గర 2 పక్కన ఉంటే మాత్రం మీకు సంతోషం అన్నది పర్ఫెక్ట్ ఉంటాయండి. నాలెడ్జ్ 25 నంబర్ ఇస్తుంది, డబ్బులు 29 నంబర్ ఇస్తుంది. మీ మొబైల్ నెంబర్లో 25, 29 నంబర్ ఉన్నదనుకోండి, ఒక అద్భుతంగా మీకు లైఫ్లో రిజల్ట్ వస్తుంది. పైసలు ఇప్పుడు పరిస్థితి ఉన్నాక ఇలాంటి ఏఐ ఉన్న జీవితంలో మనకు మొబైల్ నెంబర్తోనే డబ్బులు వస్తాయి. మీరు ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా డబ్బులు ఆగతలేవు అంటే కారణం మీ మొబైల్ నంబర్లో ఎక్కడైనా చూసుకోండి. 12వ నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 13వ నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 31 నంబర్ 31 నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 29 నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 92 నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 37 నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 73 నంబర్ లేపినా మీకు డబ్బులు ఆగాయి, 28 నంబర్ కూడా డబ్బులు ఇచ్చే నంబరే, 82 నంబర్ కూడా డబ్బులు ఇచ్చే నంబరే. ఇవి ఉంటేనే మీ దగ్గర ధనం ఉన్నట్టే. మిగతా ఇవి లేకపోతే మాత్రం డబ్బులు వస్తాయి కానీ వెళ్ళిపోతాయి. ఫైనాన్స్లో గ్రోత్ కావాలన్నా, మీకు మంచి జాబ్ రావాలన్నా ఈ నంబర్స్ లేకపోతే కూడా మీకు పెద్ద జాబ్ రావు, వచ్చిన ఆ పైసలు నిలబడవు. మొబైల్ న్యూమరాలజీ చాలా ఇంపార్టెంట్. నేనేదో చెప్పేసినా అని సిగరెట్ మీద రాసి ఉంటుంది కదా, ఇది తాగితే మీకు హెల్త్కి ప్రాబ్లం అని, దాన్ని చూసి ఇట్లా పడేస్తారు కదా. నా వీడియో చూసి కూడా మీరు పడేస్తే మాత్రం మీరే నష్టపోతారు. ఈ న్యూమరాలజీ గురించి 3 సంవత్సరాల ముందు కూడా నేనే చెప్పాను.
ఇప్పుడు కూడా మళ్ళా మీకు చెప్తాను, మొబైల్ నంబర్తోని ఈ నంబర్తోనే డబ్బులు వస్తాయి అని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క జోడీ కూడా దీనిలో ఖరాబ్ ఉన్నదనుకోండి, మీ బండి అక్కడే ఆగిపోతాయి. ఇంతకుముందు 1వ నంబర్ గురించి చెప్పాను, ఇప్పుడు 2వ నంబర్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో 3వ నంబర్ గురించి చెప్తాను. ఓకే అండి, నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.